స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీపీపీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతోనే సాధ్యం. నిరంతరం పారిశుధ్య నిర్వహణలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీలో సినీ పరిశ్రమ నిలదొక్కునేలా చేయాలి. స్థానిక కళాకారులకు, కార్మికులకు ప్రాధాన్యతను ఇవ్వాలి. సినీ వర్కర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పలువురు విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు. గో బ్యాక్ అమిత్ షా. వామపక్ష పార్టీల, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన. గృహ నిర్బంధంలో క్వారీ ప్రాంత భారతీయుడు బర్రె కొండబాబు. క్వారీ గోతులు పూడ్చాలని జలదీక్ష చేయనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. పోరాటం ఆపేది లేదన్న కొండబాబు. నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని హెచ్చరిక. క్వారీ ప్రాంత ప్రజల కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదన్న కొండబాబు. మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే అని నచ్చజెప్పిన పోలీస్ అధికారులు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా 12 నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక బొమ్మూరు రూరల్ రాజీవ్ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిసరాల పరిశుభ్రత, మనం నివసించే తిరిగే ప్రాంతాలలో శానిటేషన్ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్గా పాటించనున్నట్లు, ఆఫ్ స్ఫూర్తి నెల రోజుల పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల థీమ్లో భాగంగా జనవరి 2025 కొత్త సంవత్సరం క్లీన్ స్టార్ట్ ప్రారంభించడం జరిగిందన్నారు. మిశ్రమ వ్యర్థాలు కలిగిన చెత్త నుండి ఆ ప్రదేశంలో తడి, పొడి చెత్తను వేరు ఆదాయ వనరుగా అభివృద్ధి కోసం అడుగులు వేయాలని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా వ్యర్థ పదార్థాలతో రూపొందించిన ప్రాజెక్టు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. వీటిని డాక్యుమెంటరీ ఫిలిం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి దశాబ్దాల క్రితమే విజనరీతో కూడి ప్రజలని భాగస్వామ్యం చేస్తూ జన్మభూమి కార్యక్రమం చేపట్టినట్లు గుర్తు చేశారు. దైవభక్తి ప్రక్కన పరిశుభ్రత నినాదంతో ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టడంతో పాటు సామూహిక క్లీనింగ్ డ్రైవ్ల ద్వారా చెత్త, చెదారం వంటివి తొలగింపు, పరిసరాల పరిశుభ్రపరచడం, శిథిలాలు తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్లు మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను, డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టడం, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్లను శానిటైజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తానని ప్రతిజ్ఞ తీసుకుని ఆచార సాధ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో, స్కూల్స్ ప్రాంగణాలలో నిర్వహించి పచ్చదనం, పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా సామూహిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, ధవళేశ్వరం సిఐ గణేష్, ఈఓపీఆర్డి ఆర్మ్స్ట్రాంగ్, ఇతర అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, సచివాలయ సిబ్బంది, రాజీవ్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో ఏపీ డిజిటల్ ఫిల్మ్, సినీ అండ్ టీవీ వర్కర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ నిలదొక్కునే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని పలువురు కోరారు. కష్టపడి పనిచేస్తున్న స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సారథ్యంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆశీస్సులతో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రముఖ సినీ హీరో భానుచందర్, నటుడు పిల్ల లక్ష్మీప్రసాద్, డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, శ్రీనివాస్ నాయుడు, కార్మిక బోర్డు ఆర్ రామ్మోహన్ రావు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేశవరావు, పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి, దొండపాటి సత్యంబాబు, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జెటి రామారావు, వై శ్రీనివాస్, జి వెంకట్రావు, సినిమా ఆర్టిస్టులు కాశీ, చందు, నెమలికంటి రవికుమార్, కొప్పుల రత్నం, కొలిపిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ తోరం రాజా, వైస్ చైర్మన్ కొండపల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శి పంపన సత్యనారాయణ, కోశాధికారి ముల్లపూడి రాధ, డైరెక్టర్లు సిహెచ్ మురళీకృష్ణ, బి వెంకట్రావు, ముత్తుకూరు నరసింహులు, సాకే అశోక్ రాజు, కె గోపాల్, ఆర్ భాస్కర్, కసుమర్తి అరుణశ్రీ, పోలూరి రామలక్ష్మి, పి లక్ష్మి కనకదుర్గ, చుండూరు వెంకట హేమకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. 2016లో ఫెడరేషన్ ఏర్పాటు చేసి అనుబంధంగా సొసైటీ స్థాపించి తొలి సమావేశం రాజమండ్రిలో ఏర్పాటు చేశామని తోరం రాజా తెలిపారు. అలాగే ఫిలిం నగర్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించారు. కార్మిక మంత్రి సుభాష్ మాట్లాడుతూ సినీ కార్మికులకు న్యాయం చేయడానికి తగిన కృషి చేస్తామని అన్నారు. కళాకారులు ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యమని అన్నారు. తను కూడా ఉద్యమం నుంచి వచ్చినందున తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అందమైన ఆంధ్ర ప్రాంతం సినీ పరిశ్రమకు ఎంతో అనువైందని, టూరిజం పరంగా కూడా అభివృద్ధి చేయడానికి మంత్రి కందుల దుర్గేష్ కృషి చేస్తున్నందున ఈ ప్రాంతంలో షూటింగ్లు చేయడానికి నిర్మాతలందరూ తప్పనిసరిగా వస్తారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇక్కడ షూటింగ్లు చేస్తే స్థానికులకు 80% మందికి అవకాశాలు ఇవ్వాలనే నిబంధన అమలు ఉంటుందని, తద్వారా ఈ ప్రాంత కళాకారులకు ఉపాధి కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 28, 29 తేదీలలో అఖిల భారత స్థాయిలో కార్మిక మంత్రుల సమావేశం కూడా జరగబోతుందని మంత్రి సుభాష్ చెబుతూ సినీ కార్మికుల సమస్యలు అందరికి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా కళాకారుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సినీ పరిశ్రమ అంటే ఎంతో అభిమానమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమకు చెందినవారేనని గుర్తు చేశారు. కళల ద్వారా ప్రజలకు వినోదం పంచుతూ వారి బాధలను మర్చిపోవడానికి కారణమవుతున్న కళాకారుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని వారికి తగిన భద్రత కల్పిస్తుందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ గతంలో సినిమాలు తీసిన నిర్మాతగా ఇండస్ట్రీతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేశారు. సినిమాలతో పాటు టీవీ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో షూటింగ్లకు గోదావరి తీరం అనువైనందున ఇక్కడ ఎక్కువ సినిమాలు తీయాలని ఆయన సూచించారు. కె విశ్వనాథ్, కె రాఘవేంద్రరావు వంటి వాళ్ళు గతంలో ఇక్కడ చాలా సినిమాలు తీసి విజయాలను అందుకున్నారని, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేసుకొని విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు. విశాఖ, రాజమండ్రి, తిరుపతి కేంద్రాలుగా పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చునని, ప్రభుత్వం కూడా రాయితీలు కల్పిస్తే పరిశ్రమ నిలదొక్కుంటుందని ఆయన పేర్కొంటూ ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని, విధి విధానాలు వస్తాయని అన్నారు. సినీ నటుడు భానుచందర్ మాట్లాడుతూ కార్మికులు లేకుండా సినీ ప్రపంచం లేదన్నారు. ఇక్కడ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారని, వాళ్ళు మట్టిలో మాణిక్యాలని అన్నారు. సంగీత దర్శకునిగా అందరికీ సుపరిచితులైన తన తండ్రి మాస్టర్ వేణు బందర్వాసి అని, తన తల్లి రాజమండ్రి అని, ఆమె అప్పట్లో అగ్ర నటులు చాలామందికి పచ్చకామెరలు మందిచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. తోరం రాజా నాయకత్వంలో అసోసియేషన్ బాగా పనిచేస్తుందని, తాను, సుమన్ వంటి వాళ్ళమంతా వీరి వెనుక ఉంటామని ఆయన చెప్పారు.
సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన భరోసా ఇచ్చారు. నటుడు పిల్లా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో తమను పొమ్మంటున్నారని, అలాంటి సమయంలో ప్రభుత్వం రాజకీయ నాయకులు పట్టించుకొని తమకు ఇక్కడ అవకాశాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని స్థిరపడిన వారికి కాకుండా ఇల్లు లేని ఆర్టిస్టులకు, కార్మికులకు ఇల్లు ఇవ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్ చిత్రపురి ఏర్పాటు కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి ఎంతో కృషి చేశారని, తామంతా అందులో పాల్గొన్నామని, అయితే అందులో తమకు ఇల్లు లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఫిలిం నగర్ క్రియేటివ్ కల్చర్ క్లబ్ వైస్ చైర్మన్ అండి, శ్రీ బోని వెంకట్రావు గారు. బోని వెంకట్రావు గారి స్నేహితులు పైకి రావాల్సిందిగా కోరు. దీనికి న్యాయం చేకూర్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఏర్పరచుకున్న సంఘం. ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా 2016లో ఏర్పరచుకున్నారు. అక్కడి నుంచి వారి యొక్క ప్రయత్నాలు ఏదైతే ఈ కళామ తల్లిని నమ్ముకొని ఈ వృత్తిపైన ఆధారపడిన కార్మికుల యొక్క సంక్షేమ పరంగా, వారికి అందించవలసిన జీతాల పరంగా కానివ్వండి, ఏవైనా సరే చట్టపరంగా, ఇందాకే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్లుగా రామ్మోహన్ గారికి ఇలాంటి వేదికలు ఇవ్వకూడదు. ఆయనకు ఒక గంట సేపు టైం ఇస్తే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్, ఎనార్మస్ నాలెడ్జ్, ఇంకా కళాకారులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మీ వంతు కృషి చేయండి. ప్రభుత్వ పరంగా అంటారా, ఇందాకే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నటసింహం ఏదైతే మా శాసనసభ్యులు బాలయ్య బాబు గారు, అందరూ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమని శాసించే స్థాయిలో ఉన్నవారు. వారు కళాకారులకు అన్యాయం చేస్తారని అయితే మాత్రం నేను నమ్మను. కానీ మన తాలూకు ఆలోచనలు, మన తాలూకు ఏంటి అన్నది వారికి తెలియచేసే కార్యక్రమం చేయాలి. మంచి రోజులు వచ్చినాయి, ఎన్డీఏ కూటమి వచ్చింది, మీకు తప్పకుండా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మీరు ఏం ఇవ్వాలనుకుంటా ఉన్నారో వాటిని ఒక పేపర్ రూపంలోనే ఇప్పటికే ఇచ్చి ఉంటారు. ఈ రోజున మమ్మల్ని గౌరవంగా పిలిచినందుకు ఈ శాసనసభ్యుడిగా ఏదైతే కళలకు కానాచి కళాకారులకు అందరికీ కూడా ఒక వేదిక, కళమ్మ తల్లికి ఒక వేదిక లాంటి రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం శాసనసభ్యుడిగా నా వంతు కృషి మీకు ఏదైతే అవసరమో, ఒకటి చట్టపరంగా కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, జీతాల పరంగా ఉండే సమస్యలు కానీ, ఏది ఉన్నా దానికి న్యాయం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని కూడా వారికి తెలియచేస్తూ, అలానే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా దీనికి వర్తిస్తుందనేటువంటి విషయాన్ని, అలానే అటల్ పెన్షన్ యోజన అని ఒక కార్యక్రమం పెట్టారు. వీటిలన్నింటినీ కలిపి మన ముఖ్యమంత్రి గారు ఒక ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ని, అది 10 లక్షలు కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. ఆ దృష్ట్యా ఇలాంటి సౌకర్యాలన్నింటినీ వినియోగించుకోవడానికి ఈవేళ అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా మీకు వృత్తి ఎల్లవేళలా ఉండాలి. అది మీరు మొట్టమొదటి సమావేశాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు, మన కల్చరల్ క్యాపిటల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా అటు ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలానే మన టూరిజం మంత్రి గారు కానీ మన ప్రాంతంలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలి. మెద్రాసులో ఉన్నదాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు పెద్దలు. ఇప్పుడు మరలా బీజం పడాలి మన ఆంధ్రప్రదేశ్లో. ఆ బీజం పడిన సందర్భంలో మనందరికీ ఉపాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు దూర ప్రాంతం, కాకపోతే ఇవాళ కోట్లు అయిపోయింది, ఎక్కడ 200 కోట్లు అయిపోయింది.
అసలు చలనచిత్ర రంగానికి నాంది పలికింది రాజమహేంద్రవరం. దుర్గా సినీ టూన్ నిర్మత్తి సూరయ్య గారు మన ఆల్కట్ తోటలో ఉన్న స్టూడియో పెట్టి మొట్టమొదటి సినిమా సౌత్ ఇండియాలోనే తీసిన మొదటి సినిమా రాజమండ్రి నుంచే. అందువల్ల కళాకారులకు కూడా ఇది కేంద్రంగా ఉండేది. ఇవాళ ఆ తర్వాత మద్రాసు కేంద్రంగా 4 రాష్ట్రాల నుంచి కూడా చలనచిత్రాలు తీసేవాళ్ళు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అయిన తర్వాత హైదరాబాద్కు మార్పం. హైదరాబాద్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నిర్మాతలు దర్శకులు ఎక్కువ మంది ఉండి అక్కడ హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ ప్రోత్సాహం అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఎందుకంటే అక్కడ వచ్చిన స్టూడియోలన్నీ కూడా బ్రహ్మాండమైన వాళ్ళ రామోజీ గారి ఫిల్మ్ సిటీ కానీ, లేక అన్నపూర్ణ ఫిల్మ్ సిటీ, ఎన్టీఆర్ స్టూడియో కానీ, సార్జే స్టూడియో కానీ, పద్మాలయ కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది ఇవాళ రంగం మారింది. ఇవాళ టీవీ ప్రభావం పెరిగిపోతూ ఉంది. అవకాశాలు అక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మన ప్రాంతం నుంచి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. చాలామంది మేము చూస్తాం మీడియా చెప్పడం జరిగింది. నిజంగా సినీ ఫీల్డ్ అనగానే డబ్బులు అనుకుంటారు, కానీ కష్టాలను ఎవరికీ తెలియదు. ఈరోజు నిజంగా కష్టాలు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సినిమా మూవీ నిర్మాతలు ఇక్కడికి వచ్చి ఈ కార్మికుల్ని పని కల్పించి జీతాలు ఇవ్వాల్సిన సమయంలో హైదరాబాద్ రమ్మంటం కూడా జరుగుతుందని చెప్పి నాకు కొంతమంది పెద్దలు తెలియజేశారు. ఇది కార్మిక శాఖలకు వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రక్రియ ఏమైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళే ఇక్కడ రప్పించి జీతాలు ఇచ్చి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను, అందులో సందేహం లేదు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడిని బతుకులతో వేళాకోళం ఆడటం మరి అది ఎంతైనా నీచమైన పని. కాబట్టి ఎలాగైతే నిర్మాతలకు వెసులుబాటు ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో టికెట్ రేట్లు కూడా పెంచుకోండి అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్మాతలకు ఎలా వెసులుబాటు ఇచ్చారో మరి కార్మికులను కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాళ్ళకి కళాకారులు ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యం, 2 కళ్ళు లాంటివి. కాబట్టి ఏదేమన్నప్పటికీ ఈరోజు ఒక యూనియన్ ఫామ్ చేసుకోవడం, తద్వారా ఇంకా పోరాట పట్టున ఇక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా ఆ పోరాట పట్టునకి నేను వెనుముగ్గా నిలుస్తానని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నారు. సినిమా ప్రపంచం అంటే కార్మికులు లేకుండా సినిమా లేదు. అలాంటి కార్మికులు ఎంతో టాలెంటెడ్ పీపుల్, సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్ర. వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అంటాడు, వాళ్ళు బయటకు తీసుకొస్తే విపరీతంగా విషయం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ వేణు గారు మా ఫాదర్, ఆయనది బందరు. మా అమ్మగారి రాజమండ్రి. మా అమ్మగారు పచ్చకాపరికి మంది ఇచ్చేది. రామారావు గారు కానీ, శివాజీ గణేషన్ గారు కానీ, ఎంజిఆర్ మిస్సెస్ జానకి గారు కానీ సాగుకి మంది ఇచ్చింది. అలాగా మన ఆంధ్రలో విపరీతమైన టాలెంట్, విపరీతమైన అందం. హీరోయిన్స్ తీసుకుంటే శ్రీదేవి కానీ, ఇది మన హేమాలి, సౌత్ ఇండియాలో హేమాలి కానీ, రేఖ కానీ, భాను రేఖ కానీ, అందరూ అందానికి అంటే ఓన్లీ ఆంధ్ర ఉమెన్. ఆ శారీ కట్టే వాళ్ళు అందులో లేరు. అటువంటి ఆంధ్రలో ఇటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి బ్రహ్మాండంగా చెప్పారు. నాకు చాలా నచ్చింది. పిల్లా ప్రసాద్ గారు ఆయన ఆవేదన చెప్తున్నారు. నిజంగా నాకు మన తోరం రాజా గారు మాట్లాడుతున్నారు. రియల్లీ ఐ ఫెల్ట్ సో థ్రిల్. ఎందుకంటే దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఫ్యాక్ట్ హెస్ కమ్ అవుట్ టుడే. సో నేను ఏనంటే చెప్తున్నాను, దిస్ 24 క్రాఫ్ట్స్ బై తోరం రాజా అండ్ బై బ్యాకింగ్ ఆఫ్ మైసెల్ఫ్, సుమన్, పిల్ల ప్రసాద్ గారు చాలా మంది ఉన్నాం. దీని వెనకాల ఉన్నాం. అంతా వెనకాల నుంచి పుష్ చేయడం మాకు రిప్రజెంటేటివ్ తోరం రాజా. He is going to do miracles and this is going to be a huge success. I am guaranteeing that today, and I wish this federation all the best. ఎక్కువసేపు మాట్లాడడానికి there is no time. It's already 2:30 అయిపోయింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ అమిత్ షా పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు జె సత్యబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణలు మాట్లాడుతూ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంటు వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో అమిత్ షా వ్యాఖ్యలు అర్థం పడుతుందని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్నా, అంబేద్కర్ అన్నా ద్వేషమని, రాజ్యాంగం బదులు మనుస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దేవుల్ని నామం స్మరించుకోవటం వలన ఎవరికి ఏం జరిగిందో తెలియదు, కానీ అంబేద్కర్ వల్ల మోడీ, షాలు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు. కోట్లాది నిమ్న జాతుల ప్రజలు, మహిళలు ఆత్మగౌరవానికి అంబేద్కర్ ప్రతిబింబమని, అంబేద్కర్ను అవమానించిన షా రాజ్యాంగ పదవిలో కొనసాగడానికి అనర్హుడని అన్నారు. మోడీ షాను సమర్థించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. షా వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు కనీసం స్పందించలేదని, ఆర్ఎస్ఎస్ భావజాలానికి దాసోహమయ్యారని విమర్శించారు. ఓట్ల కోసం అంబేద్కర్ను ఉపయోగించుకుంటున్న అధికార ప్రతిపక్షాలు అంబేద్కర్ను అవమానిస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి 95% ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన అంబేద్కర్ను ప్రజలందరూ హక్కులు పొందిన ప్రతి సందర్భంలో అంబేద్కర్ను స్మరించుకుంటారని, దానికి ఎవరూ నిలువరించలేరని అన్నారు. అమిత్ షా అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు కరి రామకృష్ణ, పూర్ణిమరాజు, రాజా, నాయకులు ఎస్ఎస్ మూర్తి, పి మురళి, తాతారావు, కాంతారావు, పడాల రామకృష్ణ, భాస్కర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, ఏఎఫ్ఐ జిల్లా నాయకులు త్రిమూర్తులు, కొండవతి, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జె సత్యబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యల, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో అట్టడుగు వర్గాల కోసం తన యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల భారత పార్లమెంటు వేదికగా ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా అత్యంత అవమానకరమైన రీతిలో అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని దేశ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అట్లాంటి అమిత్ షా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి అమిత్ షా పర్యటన నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గో బ్యాక్ అమిత్ షా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. భారతదేశంలో ఇవాళ 75 సంవత్సరాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిందన్న, ప్రజలకి వాక్ స్వాతంత్రం, సభా హక్కు స్వాతంత్రము ఇట్లాంటి అనేక హక్కులు ఈ దేశంలో కల్పించబడ్డాయంటే ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చలవేదని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి భారత రాజ్యాంగ రూపకర్త, భారత రాజ్యాంగ చరిత్ర నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఇవాళ కేంద్ర మంత్రి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గకరం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అమిత్ షా గారు పార్లమెంట్లో? ఇవాళ అంబేద్కర్ 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 అని మాట్లాడడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అదేదో భగవంతుని ప్రార్థిస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అని చెప్తా ఉన్నాడు. అయ్యా అమిత్ షా గారు, చచ్చిపోయిన తర్వాత అక్కడ స్వర్గం ఉందో లేదో తెలియని స్వర్గం కోసం నువ్వు దేవుని ప్రార్థించమంటా ఉన్నావు. ఈ భారతదేశంలో భూమి మీద బతకడానికి స్వర్గధామం లాంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ గురించే మేము మాట్లాడతాం. అట్లాంటి అంబేద్కర్నే పదే పదే తలుచుకుంటాం. నీకు అవమానకరమైతే నువ్వు రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, అంతేగాని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులో భాగంగా పార్లమెంటులో ఉండి నువ్వు
పార్లమెంటు వేదికగా ఇవాళ బిఆర్ అంబేద్కర్ పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తా ఉన్నాం. జీవిత సత్యాలను పద్యాల రూపంలో అందించిన మహోన్నత వ్యక్తి యోగి వేమన అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఆదివారం ఉదయం యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ యోగి వేమన జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వేమన ఎన్నో భోగభాగ్యాలు అనుభవించి అవి ఏవీ జీవిత సత్యాలు కాదని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారన్నారు. తన రచనల ద్వారా గొప్ప తెలుగు తత్వవేత్త మరియు కవిగాను ఆయన కవితలు తెలుగులో సరళమైన భాష మరియు స్థానిక యాసలను ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాయని అన్నారు. ఉప్పు కర్పూరం ఒక్కలా ఉన్న రుచులు వేరని ఉప్పు కప్పురంబు పద్యం ద్వారా మనుషులందు పుణ్య పురుషులు వేరయా అంటూ మానవుల్లో స్వభావరీత్యా కలిగిన వ్యత్యాసాన్ని తన రచనల ద్వారా చాటి చెప్పడం జరిగిందన్నారు. వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. ఆయన రచనల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకొని భావి తరాలకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక్, కలెక్టరేట్ ఏఓ ఎండి ఆలీ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ ఆఫీసర్కి, అలాగే ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం అండి. అదేవిధంగా ఈరోజు యోగి వేమన జయంతి సందర్భంగా అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా యోగి వేమన గురించి చెప్పడానికి మనం అర్హులు కూడా కాదు. ఎందుకంటే చాలా జీవితం అంటే ఏమిటి, జీవితంలో నిజ జీవితం అంటే ఏమిటి, ఎన్నో అనుభవాలు గ్రహించి ఎన్నో పద్యాలు రాసిన మహానుభావుడు. కప్పురు తేడా తెలుస్తూ ఉప్పు కప్పురు అనే ఒక పద్యం రాయడము, అలాగే మనుషులందు పుణ్య పురుషులు వేరే అనే రకాల పద్యాలు ఎంతో అనుభవంతో జీవితంలో ఏం అనుభవించాలో అన్నీ అనుభవించి లాస్ట్కు జీవితంలో ఏం లేదు అని ఒక నిర్ధారణ చేసి తన అనుభవాలు అంటే చిన్న స్థాయి దగ్గర నుంచి క్వారీ గోతులు పూడ్చాలని చేసిన డిమాండ్ను పెడచెవిన పెట్టిన అధికారుల తీరుకు నిరసనగా క్వారీ గోతుల నీటిలో మళ్లీ జలదీక్ష చేయడానికి సిద్ధమైన ఉద్యమ సూర్యుడు, క్వారీ ప్రాంత భారతీయుడు, రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబును ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏళ్ల తరబడి మైన్స్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విసిగి వేసారిపోయిన కొండబాబు ఇంకా క్వారీ యజమానులు అధికారులతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రమాదకర క్వారీ గోతుల నీటి మధ్యలో మళ్లీ జలదీక్ష చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నెల రోజుల క్రితమే అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. జనవరి 19 నుంచి మరోసారి పోరాటం చేస్తున్నానని ముందుగానే హెచ్చరించారు. అయినా యజమానులు సంబంధిత అధికారులలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇక తన ప్రాణాలు పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. కొండబాబు దీక్ష చేపడితే క్వారీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు రంగంలోకి దిగి కొండబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానికులు, ప్రజలు చేరుకున్నారు. క్వారీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయనని దీక్ష చేపట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ, సీఐ జోక్యం చేసుకొని మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే అని నచ్చజెప్పి దీక్షకు అనుమతి ఇవ్వబోమని నిలువరించారు. అయినా కొండబాబు దీక్ష చేయడానికి సిద్ధమవడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేసి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఇంటి బయట పోలీసులను కాపలా పెట్టారు. ఈ విషయం తెలియడంతో జేటీ రామారావు, ఇతర నాయకులు వచ్చి కొండబాబుకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు కల్పించినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తనను గృహ నిర్బంధం చేసినప్పటికీ సమస్యను ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లేందుకు, జాతీయ రహదారిని దిగ్బంధం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2011 నుంచి
తాను క్వారీ గోతులు పూడ్చాలని ఉద్యమం చేస్తూ కోర్టును కూడా ఆశ్రయించానని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన యజమానులు, అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. నగరపాలక సంస్థ కమిషనర్లకు, కలెక్టర్లకు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించాలని, అధికారులు మారుతున్నారు కానీ సమస్య మాత్రం ఏ విధంగానూ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులతో కమిషనర్లు జాయింట్ సమావేశాలు ఏర్పాటు చేశారని, అప్పుడు గోతుల్లో నీరు తోడించేందుకు, తర్వాత పూడ్చేందుకు సానుకూలంగా స్పందించిన యజమానులు తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. మైన్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన సమస్య పరిష్కారం కాలేదని కొండబాబు ధ్వజమెత్తారు. నీరు తోడేందుకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత గోతులు పూడ్చాలని, న్యాయమైన తన డిమాండ్లను ఇకనైనా నెరవేర్చాలని, లేకుంటే పోరాటం కొనసాగుతుందని బర్రె కొండబాబు హెచ్చరిక జారీ చేశారు. అధికార నిర్లక్ష్య వైఖరి, అధికార నిర్లక్ష్య వైఖరి, మైన్స్ అధికార నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ అధికార నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ అధికార నిర్లక్ష్య వైఖరి, క్వారీ గోతులు వెంటనే, 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 మైన్స్ అధికార నిర్లక్ష్య వైఖరి, 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 పోరాడతాం నీరు తోడే వరకు, 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 గోతులు పూడ్చే వరకు, గోతులు పూడ్చే వరకు, గోతులు పూడ్చే వరకు, గోతులు పూడ్చే వరకు, అధికార నిర్లక్ష్య వైఖరి, మైన్స్ అధికార నిర్లక్ష్య వైఖరి, క్వారీ యాజమాన్యం మొండి వైఖరి, క్వారీ యాజమాన్యం మొండి వైఖరి, పోరాడతాం క్వారీ గోతులు పూడ్చే వరకు, క్వారీ గోతులు పూడ్చే వరకు, క్వారీ గోతులు పూడ్చే వరకు. చాలా కాలంగా క్వారీ ఏరియా సమస్యపై పోరాడుతూ ఉన్నాను. సమస్య పరిష్కరించమని చెప్పేసి నేను ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కానివ్వండి, గత కలెక్టర్ గారికి కానివ్వండి, అంతకుముందున్న కలెక్టర్ గారికి కానివ్వండి, అలాగే కమిషనర్ ఎంతమంది మారితే అంతమందికి అలాగా ఆ విధంగా నేను ఇవ్వడం జరిగింది. మెమోరాండాలు ఇచ్చాం. కంటి తుడుపు చర్యగానే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అనేటటువంటి తీసుకురావట్లేదు. అంచేత పూర్తి స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంలో గతంలో కూడా 2003లో క్వారీలో దిగాను. క్వారీ గోతుల్లో ఏదైతే ఉందో ఒక రోజంతా అక్కడ ఉన్నాను. పరిష్కారం చేస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేసి ఆ రోజుల్లో కూడా నన్ను ఈ విధంగానే చేసుకుంటూ వచ్చారు. అంచేత ఏదైతే నేను పోరాటం చేస్తూ ఉన్నానో ఆ పోరాటాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. కారణం ఏంటంటే నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఒకవేళ మీరు కానీ సమస్య పరిష్కరించకపోతే అదే క్వారీ గోతులో మళ్ళీ దిగితే అలాగని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో కంటి తురుపు చర్యగా చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అయితే చేయకుండా చేస్తానన్నారు. మరి ఈ రోజున నాకు నోటీస్ ఒకటి పోలీసు వారు ఇచ్చి నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు బయటకు కదలొద్దు అలాగని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం అంటే సరే, నేను చేసేటటువంటిది దాన్ని పోలీసు వారు కూడా పెద్దగా వ్యతిరేకించలేదు. కాకపోతే ఏంటంటే మరి మీ ప్రాణం కూడా మాకు ముఖ్యమే కదా, మరి అటువంటిప్పుడు మిమ్మల్ని వెళ్ళనిచ్చే ఇది లేదు. మేము కలెక్టర్ గారికి, కమిషనర్కి, మైన్స్ ఏడీకి వీళ్ళందరూ కూడా మా తరపు నుంచి మేము లెటర్ పెడతాం, మరి మీరైతే మాత్రం చట్టాన్ని గౌరవించి ఉండవలసిన అవసరం ఉంది అలాగని చెప్పేసి మరి సిఏ గారు, డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఎలర్జీ అసిస్టెంట్ కోఆర్డినేషన్ సమావేశం
లాల చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మహాత్మా గాంధీ సైకిల్ వర్తకుల సంఘం కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర స్థాయి నాయకులు డిమాండ్ చేశారు. రాజమండ్రి వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్ కోఆర్డినేషన్ మీటింగ్లో రాష్ట్రంలోని జేఎల్ఎంలకు జరుగుతున్న అన్యాయం మరియు విధి నిర్వహణలో జరుగుతున్న ప్రమాదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తూ జేఎల్ఎంలకు ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం పాత పద్ధతిలో సర్వీస్ రెగ్యులైజేషన్ అమలు చేసి ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ విద్యుత్ ప్రమాదాలలో మరణించిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యుత్ శాఖ మంత్రి వర్యులకు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించి అప్పటికీ స్పందించకపోతే భవిష్యత్తులో ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి రాజు, సిహెచ్ కేశవ, జీజీ సూర్యనారాయణ, ఐ తాతాజీ, ఎం రాము, పి వీరబాబు తదితరులు జేఎల్ఎంఎస్లు పాల్గొన్నారు. నా పేరు పుల్లగుమ్మి రాజు. నేను జేఎల్ఎం గ్రేడ్ 2. మరి ఈరోజు మరి 18వ తారీఖున రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి ఎనర్జీ అసిస్టెంట్ జేఎల్ఎం గ్రేడ్ 2ల యొక్క అన్ని సర్కిళ్లలోని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని యాక్టివ్ మెంబర్స్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం, ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణము గత 5 సంవత్సరాల నుండి మరి ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్ శాఖలో వర్క్ చేస్తున్నప్పటికీ ఈరోజు వరకు కూడా ఎనర్జీ అసిస్టెంట్లకి మరి సరైనటువంటి మరి ఆ విధమైనటువంటి సర్వీసు నియమ నిబంధనలు లేకపోవడం చాలా బాధాకరణం. అవి లేకపోవడం వల్ల మరి ఎనర్జీ అసిస్టెంట్లు గాయపడి ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా దాదాపు 120 మందికి పైగా మరణించారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా మరి పరిహారాలు లభించడం లేదు. కాబట్టి ఈ యొక్క సమస్యల్ని మరి విద్యుత్ శాఖ యాజమాన్యము తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా మరి మాకు కూడా ఇంతకుముందే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఏపీఎస్ఈబీ రూల్స్, పాత సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి. అదేవిధంగా మరి ఇంతవరకు కూడా మరి ప్రమోషన్ ఛానల్ అనేది లేదు. అంతేకాకుండా ఒక దారుణమైన విషయం ఏంటంటే ఏదైనా ఎనర్జీ అసిస్టెంట్ సచివాలయ ఉద్యోగి ఆ విధంగా మరి విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఆ విధంగా మరి పైనుంచి పోల్ మీద కింద పడినప్పుడు అతనికి నో వర్క్ నో పే అని రాస్తా ఉన్నారు. అది చాలా దారుణం అండి. మరి కింద పడిన వ్యక్తి ఏ విధంగా వెళ్ళి వర్క్ చేయగలడు? కాబట్టి అటువంటి పరిస్థితి మరి ఆ విధంగా విద్యుత్ శాఖ యాజమాన్యాలు మానుకొని మరి జేఎల్ఎం గ్రేడ్ 2లందరూ కూడా మరి కింద పడిన వాళ్ళకి ఆ విధంగా గాయపడిన వాళ్ళకి ఆ విధంగా చనిపోయిన వాళ్ళకి కారుణ నియామకాలు వెంటనే ఆ యొక్క పరిహారాలు ఇప్పించగలరు. అదేవిధంగా మరి ఇతర సచివాలయ ఉద్యోగుల్లో చేసినటువంటి మరి విధంగానే జేఎల్ఎం గ్రేడ్ 2లను కూడా మరి విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ విద్యుత్ శాఖలో ఇస్తున్నటువంటి అన్ని సర్వీసు నియమ నిబంధనలు కూడా జేఎల్ఎం గ్రేడ్ 2లకి వర్తింపజేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి 3 డిస్కంల సిఎండీల గారిని మరి వేడుకొంచున్నాను. జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జేఎల్ఎం గ్రేడ్ 2ల యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మేము కోరేది ఒకటే. ఎందుకంటే ఎన్ని రోజులు బట్టి మేము రిక్రూట్మెంట్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ 6 సంవత్సరాలు బట్టి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మాకు డిస్కమ్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ రావట్లేదు. ఎందుకంటే మాకుతోటి 24/7 రాత్రి పగళ్ళు డిస్కమ్లే వర్క్ చేయించుకుంటున్నాయి. మాకు రిక్రూట్మెంట్ అయితే గ్రామ సచివాలయాల్లో జరిగింది, కానీ ప్రభుత్వ వారు డిస్కమ్లకు అప్పచెప్పారు. అప్పచెప్పడం వల్ల మేము రాత్రి పగళ్ళు 24 గంటలు మేము పనిచేస్తూ 33 kV 11 kV వర్క్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అలాగనే అవయవాలు కోల్పోయారు. అయినప్పటికీ మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పటి వరకు చూసాము. మరి ప్రీతమ ప్రజెంట్ ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు ఇదే సమస్యపై పాత గవర్నమెంట్కి ఉత్తరాలు కూడా రాశారండి. వీళ్ళ బ్రతుకులు ఇలాగ అయిపోతున్నాయి, వీళ్ళు మీరు ఇలా చేశారని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటరు గవర్నమెంట్ పోయింది,
మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొన్ని వీరైనా చేస్తారు, మాకు ఉప ముఖ్యమంత్రిగా వచ్చారని మేము ఎంతో సంతోషించాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను కూడా పెడచోని పెట్టారు. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా మా కోసం జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశారు. దాని గురించి మేము చెప్తే మాకు మెయిల్కి పెట్టండి, మీ సమస్యలు ఏమైనా ఉంటాయని చెప్పేసి లోకేష్ గారు చెప్పినప్పుడు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఎల్ఎం సోదరులు అందరూ కూడా మరి ఆయన ఈమెయిల్కి పంపడం జరిగింది. పంపినప్పుడు అవి మేము మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు, మిమ్మల్ని తర్వాత కన్సల్ట్ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. కానీ ఇప్పటి వరకు మేము ఓపిక పట్టాం. ఎందుకంటే మా సోదరులను కోల్పోతూ మేము విధి నిర్వహణలో మేము ఎన్నో సమస్యలు, ఎంతో మానసిక ఒత్తిడి అనుభవిస్తూ కూడా మేము ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నాం. నా పేరు కేశవ, గ్రేడ్ 2 జేఎల్ఎం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాజమండ్రిలో జేఎల్ఎం కోఆర్డినేషన్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో మేము గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా రిక్రూట్ అయినప్పటికీ మా సమస్యలు తీరకపోవడంతో పాదయాత్రలో వ్యయ ప్రయాసాలు కోర్చి నారా లోకేష్ గారికి మా సమస్యలు విన్నవెత్తడంతో ఆయన పాదయాత్రలోనే మాకు హామీ ఇచ్చారు, ఎలా అయినా మీ సమస్యని మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామన్నారు. మా సమస్యలపై గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నారా లోకేష్ గారు పలు దఫాలుగా లెటర్లు రాయడం జరిగింది. ఇండస్ట్రియల్ యాక్ట్ లో ఉండాల్సిన విద్యుత్ ఉద్యోగులని సచివాలయాల్లో ఉంచారు అని. మా సమస్యలు పూర్తిగా ఈ ప్రభుత్వానికి తెలుసు. వెంటనే ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో 24/7 చేస్తూ చాలా మంది సోదరుల్ని కోల్పోయాం. ఇకనైనా వెంటనే స్పందించి పాత రెగ్యులేషన్స్ అమలు చేసి ఏపీఆర్సీబీ రూల్స్ ప్రకారం మాకు వెంటనే ప్రొవిజన్ డిక్లేర్ చేస్తూ ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ఇప్పటికే మేము ప్రతి ఆర్డర్ని కూడా అప్రూవల్ టు గవర్నమెంట్ అనే పొందుతున్నాం. ఏది కూడా మాకు సకాలంలో అందడం లేదు. దయచేసి ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మీ దృష్టిలో ఉన్న సమస్య, అయ్యా మా గురించి మీకు పూర్తి అవగాహన ఉంది, ఎనర్జీ ఎస్టేట్ సమస్య ఏంటనేది మీకు తెలుసు, వెంటనే మీరు తక్షణమే స్పందించి మా సమస్యను పరిష్కరించి ఏపీఆర్సీబీ రూల్స్ ప్రకారం మాకు ప్రొవిజన్ డిక్లేర్ చేస్తూ పై అధికారుల నుంచి మేము పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయగలరు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీపీపీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతోనే సాధ్యం. నిరంతరం పారిశుధ్య నిర్వహణలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీలో సినీ పరిశ్రమ నిలదొక్కునేలా చేయాలి. స్థానిక కళాకారులకు, కార్మికులకు ప్రాధాన్యతను ఇవ్వాలి. సినీ వర్కర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పలువురు విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు. గో బ్యాక్ అమిత్ షా, వామపక్ష పార్టీల, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన. గృహ నిర్బంధంలో క్వారీ ప్రాంత భారతీయుడు బర్రె కొండబాబు. క్వారీ గోతులు పూడ్చాలని జలదీక్ష చేయనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు. పోరాటం ఆపేది లేదన్న కొండబాబు. నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని హెచ్చరిక. క్వారీ ప్రాంత ప్రజల కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదన్న కొండబాబు. మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే అని నచ్చజెప్పిన పోలీస్ అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.